పూరా లోకల్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి భారత్ సిద్ధమవుతోంది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత ఈ విషయంలో భారత్పై ఒత్తిడి పెరుగుతోంది. దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా పలు దేశాల నేతలు పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి ఇదే సమయమని భారత్కు సూచిస్తున్నారు. ఉగ్రవాదులకు అడ్డాగా పీఓకే మారడమే దీనికి కారణం. ఇక్కడి నుంచే ఉగ్రవాదులు కాశ్మీర్లోకి చొరబడుతున్నారు. దీంతో ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే పీఓకేను భారత్ స్వాధీనం చేసుకోవడం ఒకటే మార్గమని భావిస్తున్నారు. అటు పాకిస్తాన్ కూడా ఏ క్షణంలోనైనా పీఓకేపై భారత్ దాడికి దిగొచ్చన్న అంచనాకు వచ్చింది. అందుకే అక్కడ ఆహారం నిల్వ చేసుకోవాలని స్థానికులకు పీఓకే యంత్రాంగం అప్రమత్తం కూడా చేసింది. 2 నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని వాస్తవాదాన్ని రేఖ సమీపంలో ఉన్న 13 నియోజకవర్గాల ప్రజలకు సూచనలు కూడా చేశారు. ఈ విషయాన్ని చౌదరి అన్వర్ ఉల్ హక్ స్థానిక అసెంబ్లీలో వెల్లడించారు. అలాగే స్థానిక ప్రభుత్వం దాదాపు 100 కోట్ల రూపాయలతో ఎమర్జెన్సీ ఫండ్ను కూడా ఏర్పాటు చేసింది. ఆహారం, ఔషధాలు, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఈ మొత్తాన్ని కేటాయించినట్టు ఉల్ హక్ తెలిపారు. స్వాతంత్రం వచ్చిన మొదట్లోనే పాకిస్తాన్ దొంగదెబ్బతో పీఓకేను తన నియంత్రణలోకి తీసుకుంది. అయితే ఆ ప్రాంత అభివృద్ధిని మాత్రం గాలి కుదిలేసింది. భారత్పై విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఉపయోగపడే ప్రదేశంగానే పీఓకేను పాక్ చూస్తోంది. అక్కడ ప్రధానిగా పీఠం అధోయించిన ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ సర్కార్ చేతుల్లో కీలుబొమ్మగా మిగిలిపోతున్నారు. దీంతో పీఓకేలోని స్థానికుల హక్కులకు రక్షణ కరువవుతోంది. దివాలా అంచున ఉన్నటువంటి పాకిస్తాన్లో స్థానిక తిరుగుబాట్లు, వరుస ఉగ్రదాడులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పీఓకేను స్వాధీనం చేసుకోవడమే పరిష్కారమని అంతర్జాతీయంగా కూడా పలు దేశాల నేతలు సూచిస్తున్నారు.